హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చాలా మందికి 5.1 హోమ్ థియేటర్కి 2.1 హోమ్ థియేటర్కి డిఫరెన్స్ తెలియక చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. అండ్ రెండిట్లో ఏది కొనాలని అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీకు ఈ వీడియోలో ఏ హోమ్ థియేటర్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ 5.1కి 2.1కి డిఫరెన్స్ ఏంటి, రెండింటికి తేడాలు ఏంటి అనేది మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.1 హోమ్ థియేటర్ అంటే ఏంటి? 2.1 2 అంటే లెఫ్ట్ స్పీకర్ అండ్ రైట్ స్పీకర్, అండ్ అలాగే 1 అంటే సబూఫర్ అంటే బేస్ మనకి ఇచ్చేది. ఇవి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి అనమాట. నార్మల్ టీవీ చూసే కావచ్చు, లేదంటే మ్యూజిక్ వినేకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాలేషన్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే కాస్ట్ అనేది 5.1తో పోలిస్తే కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. అండ్ స్పేస్ అనేది కూడా కొంచెం తక్కువ అయితే మనకైతే ఈ 2.1 హోమ్ థియేటర్స్ అయితే తీసుకుంటాయి. సో ఇవి మనకి 2.1 హోమ్ థియేటర్స్ అంటే మెయిన్గా 2.1 అనే దాంట్లోనే మనకి అర్థమైపోతుంది అనమాట. 2 స్పీకర్స్ ఉంటాయి అండ్ అలాగే ఒక సబూఫర్ అయితే ఇస్తాడు. ఇది మనకి మెయిన్గా యాంప్లిఫైర్ బోర్డ్ అలా డిజైన్ చేసి మనకైతే ఈ హోమ్ థియేటర్లో బిల్డ్ చేసి అయితే ఇస్తారు. అండ్ 5.1 హోమ్ థియేటర్ అంటే ఏంటంటే 5.1లో 5 వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ రేర్ స్పీకర్స్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నాకు ముందు 2 స్పీకర్లు, వెనకాల 2 స్పీకర్లు, అంటే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్, రైట్ సైడ్ ఫ్రంట్, అలాగే లెఫ్ట్ సైడ్ రియర్, రైట్ సైడ్ రియర్, అంటే 4 స్పీకర్స్ వచ్చేసినాయి. అక్కడే ఓన్లీ స్పీకర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. అండ్ 5.1 వచ్చేసరికి సబూఫర్, మనకి ఏదైతే బేస్ ఇస్తుందో, బేస్ ఎఫెక్ట్ ఇస్తుందో ఒకటి సబూఫర్ అయితే ఉంటుంది. ఇవి మనకి స్పీకర్స్ మెయిన్గా 5.1లో. ఇవి మెయిన్గా మనకి ఎలా ఉంటుందంటే ఒక హోమ్ థియేటర్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే హోమ్ థియేటర్లో సినిమా చూస్తామో ఎలా సరౌండ్ సౌండ్ అనేది వస్తుంటే చుట్టూ సౌండ్ మనకి ఎలా అనిపిస్తుంది, అలాగే బేస్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయో అలా మనకి ఈ 5.1 హోమ్ థియేటర్ అయితే మనకైతే మన ఇంట్లో అయితే ఇస్తుంది. అంత ఎఫెక్ట్గా మనకి ఈ 5.1 హోమ్ థియేటర్ అయితే వినిపిస్తుంది మన ఇంట్లో. ఈ 5.1 హోమ్ థియేటర్ ద్వారా మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్గా కలుగుతుంది. అలాగే మనకి మంచి సౌండ్ ఎవరైతే కోరుకుంటారో డీప్ సౌండ్, వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ సౌండ్ అనేది. 360 డిగ్రీస్ సౌండ్ కావచ్చు, అలాగే డైలాగ్ క్లారిటీ కావచ్చు, బేస్ క్లారిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి దీంట్లో చాలా డెప్త్గా అయితే ఉంటాయన్నమాట. చాలా బాగా మన చెవులకి అయితే వినిపిస్తాయి. అండ్ 2.1తో పోలిస్తే 5.1 అనేది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. బట్ కాస్ట్కు తగ్గట్టే మనకి సౌండ్ అవుట్పుట్ అనేది అయితే ఇస్తుంది. ఇది మనకి 2.1కి 5.1కి ఉన్న డిఫరెన్స్. మెయిన్గా రీసెంట్గా నేనైతే 5.1 హోమ్ థియేటర్స్ అన్నీ చెప్తూ అమెజాన్ ఫ్రీడమ్ సేల్లో వచ్చినాయి, ఇవన్నీ 70 నుంచి 80% ఆఫర్లో, అవన్నీ చెప్తూ లాంగ్ వీడియో చేశా. ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియో చూడగా ఉంటే 5.1 తీసుకోవాలనుకునే వాళ్ళు ఆ వీడియో చూడండి. మీకు మంచి 5.1 హోమ్ థియేటర్స్ అయితే వస్తున్నాయి, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో తర్వాత మీకు 2.1 హోమ్ థియేటర్స్ కూడా ఆఫర్లో ఉన్నవైతే లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు అనమాట, 2.1 పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా వచ్చి 5.1కి అయితే వెళ్ళిపోండి. మీకు ఒకవేళ స్పేస్ ఎక్కువ ఉంది, మంచి మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు 5.1కి వెళ్ళిపోండి. ఈజీగా మీకైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎవరైతే నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారో లేదా మ్యూజిక్ ఎక్కువగా వింటూ ఉంటారో వాళ్ళకి మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఈ 5.1 హోమ్ థియేటర్స్లో అయితే వస్తుంది. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. 5.1కి 2.1కి మెయిన్ డిఫరెన్స్ ఏందనేది ఈ వీడియోలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా లేదా, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. అంటే త్వరలో లాంగ్ వీడియోలో మీకైతే ఈ కామెంట్స్ అన్నిటికీ రిప్లై అయితే ఇవ్వబోతున్నా. సో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇంకా రాబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది 2.1 అండ్ 5.1 హోమ్ థియేటర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది. అండ్ రీసెంట్గా నేను ఈ 2 వీడియోలు అయితే చేశాను అనమాట, ఫ్యూచర్కి సంబంధించి. ఈ ఫ్యూచర్ ఫార్మింగ్ ఎలా, ఫ్యూచర్లో కిచెన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇంకా ఆ వీడియోస్ మీరు చూడకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తే 2 వీడియోలు అయితే చూసేయచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీకైతే తెలుస్తాయి. So this is Arun Kumar. See you in next video.